హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రతి సండే ఒక గొప్ప లీడర్ గురించి వాళ్ళ ఆటోబయోగ్రఫీ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అందులో భాగంగా ఈరోజు మనం భారతదేశంలో ఒక గొప్ప మహిళా వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా గారి ఆత్మకథను తెలుసుకోబోతున్నాము. ఆమె జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, ఆమె చూపిన నాయకత్వం మనందరికీ స్ఫూర్తిదాయకం. కిరణ్ మజుందార్ షా గారి కథ మనకు ప్రేరేపణనిస్తుంది, మన జీవితంలో ముందుకు సాగటానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఈమె మార్చ్ 23, 1953 బెంగళూరులో జన్మించారు. ఈమె బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ మరియు మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి బ్రూవింగ్లో మాస్టర్ డిగ్రీ పొందారు. కుటుంబం: తండ్రి రసేంద్ర మజుందార్ యునైటెడ్ బ్రూవరీస్లో ప్రధాన బ్రూ మాస్టర్గా పనిచేశారు. ఆమె తల్లి యమిని మజుందార్ ఒక వ్యాపారవేత్త. సోదరులు: తనకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. రవి మజుందార్ కెనడాలో గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు మరియు దేవ్ మజుందార్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉన్నారు. భర్త కిరణ్ 1998లో స్కాటిష్ వ్యాపారవేత్త జాన్ షాను వివాహం చేసుకున్నారు. జాన్ షా బయోకాన్లో వైస్ చైర్మన్గా పనిచేశారు. 2022 అక్టోబర్ 24న జాన్ షా క్యాన్సర్తో పోరాడుతూ బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఈమెకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి. వాటిలో పద్మశ్రీ, పద్మభూషణ్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. బీర్లు తయారు చేయడం మగవాళ్ల పని, ఇక్కడ ఆడవాళ్ళు నెగ్గుకురారేలంటూ అడుగడుగున నిరుత్సాహపరిచింది సమాజం. ఉద్యోగాలు చేయడం వరకు ఓకే, కానీ ఆడవాళ్ళు కంపెనీలను స్థాపించి వాటిని సజావుగా నిర్వహించలేరంటూ అనుమానపు చూపులు చూసింది లోకం. అయితే చుట్టుముట్టిన నిరుత్సాహాన్ని నెత్తినెక్కి నాట్యం చేస్తున్న అనుమానాలను పటాపంచలు చేసింది కిరణ్. కాదన్న చోటే $4.4 బిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి షాహెన్ షా అయ్యింది. ఆమె ఆస్తుల విలువే 29,000 కోట్లు పైమాటే. బ్రూయింగ్ కోర్స్: ఆది నుంచి కిరణ్ మజుందార్ షాది భిన్నమైన వ్యక్తిత్వం. నలుగురు నడిచే దారిని కిరణ్ ఎంచుకోలేదు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వెంటనే మద్యం తయారీకి సంబంధించి బ్రూయింగ్ టెక్నాలజీ కోర్సు చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడంతా నిరుత్సాహపరచడంతో ఆ కోర్సు చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్ళింది. మెల్బోర్న్ యూనివర్సిటీ నుంచి 1975లో బ్రూయింగ్ కోర్సులో ఏకైక విద్యార్థినిగా ఉంటూ మగవాళ్ళందరినీ పక్కకు నెట్టి నంబర్ 1గా నిలిచింది. బీర్ల తయారీలో ఆడవాళ్ళేంటి? ఆస్ట్రేలియాలో బ్రూయింగ్ కోర్సులో పట్టాపుచ్చుకొని ఇండియా వచ్చిన కిరణ్ మొదట కోల్కత్తాలోని జూపిటర్ బ్రూవరీస్లో జాయిన్ అయింది. ఆ తర్వాత బరోడాలో పనిచేసింది. 3వ ప్రయత్నంగా బెంగళూరుకి చేరుకుంది. అయితే ఇక్కడ మరోసారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి ఆమెకు ప్రతికూలత ఎదురైంది. బ్రూయింగ్ ఇండస్ట్రీలో మహిళలు ఏంటి అవ్వా అంటూ ముక్కును వేలేసుకున్నారు. చేతిలో మాస్టర్ పట్టా, పెద్ద పెద్ద సంస్థల్లో అనుభవం ఉన్నా మాస్టర్ బ్రూవర్గా ఆమెకు ఉద్యోగం ఇవ్వటానికి స్థానిక కంపెనీలు ముందుకు రాలేదు. బయోకాన్కి బీజం: ఇండియాలో మాస్టర్ బ్రూవర్ అయ్యేందుకు అవకాశాలు లేకపోవడంతో తిరిగి విదేశాల వైపు చూసింది కిరణ్. మద్యం తయారీలో ప్రసిద్ధి చెందిన స్కాట్లాండ్లో ఈ తరహా అవకాశాలు ఉన్నట్టుగా తెలియడంతో అటువైపుగా ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్కు చెందిన బయోకాన్ బయోకెమికల్స్ లిమిటెడ్ యజమాని కార్క్తో పరిచయం అయ్యింది. అప్పటికే బయోకాన్ సంస్థ బ్రూవింగ్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వ్యాపారానికి అవసరమైన ఎంజైమ్లు ఉత్పత్తి చేస్తుంది. ఎప్పటి నుంచో బయోకాన్కు ఇండియాకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు కార్క్. ఆయనకు కిరణ్ మజుందార్ షా ఒక ఆశాకిరణంలా కనిపించింది. లోన్లు ఇవ్వలేం: కిరణ్ మజుందార్ నేతృత్వంలో ఇండియాలో 1978లో బయోకాన్ ప్రారంభమైంది. అయితే అప్పటికి కిరణ్ 30వ వయసులో
ఉండడంతో చిన్న వయసు, పెద్దగా అనుభవం లేదు, పైగా ఎంజైముల వ్యాపారం అంటూ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. విదేశీయుల నుంచి సపోర్ట్ ఉన్నా స్థానికంగా మద్దతు ఆమెకు కష్టమైంది. దీంతో పెట్టుబడి చాలక కారు షెడ్డులోనే ఎంజైమ్లు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో నమ్మకం కుదిరి పెట్టుబడులు వచ్చాయి. ఊపిరిలూదిన బొప్పాయి. మొదటిసారి ఫండింగ్ లభించగానే కారు షెడ్డు నుంచి 3000 గజాల స్థలంలోకి బయోకాన్ షిఫ్ట్ అయ్యింది. ఈ సమయం బొప్పాయి నుంచి కొత్త రకం ఎంజైమ్ని కనుగొంది కిరణ్. ఆ తర్వాత కాలంలో బీరుని శుద్ధి చేయడంలో ఈ ఎంజైమ్ కీలకంగా మారింది. అంతే, ఒక్కసారిగా బయోకాన్ బాలారిష్టాలన్నీ తొలగిపోయాయి. ఈ ఎంజైమ్ను స్థానికంగానే కాకుండా అమెరికా, యూరప్ వంటి విదేశాలకు కూడా ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్. తొలి ఏడాది వచ్చిన లాభాలను చూసి మురిసిపోలేదు కిరణ్. ఎంతో ముందు చూపుతో వ్యవహరించి బెంగళూరు సమీపంలో 20 ఎకరాల స్థలం కొనుగోలు చేసి బయోకాన్ను అక్కడికి తరలించింది. అంతేకాదు, బయోకాన్ కంపెనీని బయోకాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా మార్చింది. ఆ తర్వాత R&D సెంటరు ప్రారంభించింది. ఇక్కడి నుంచి బయోకాన్ అంచెలంచెలుగా ఎదిగింది. ఒకానొక దశలో దేశంలోనే అత్యంత సంపన్న బిజినెస్ ఉమెన్గా గుర్తింపు పొందారు కిరణ్ మజుందర్ షా. ప్రస్తుతం ఆమె సంపద విలువ 29,000 కోట్లు. బయోకాన్ మార్కెట్ క్యాప్ $4.4 బిలియన్. అడ్డంకులు అధిగమిస్తేనే మిగిలిన విద్యార్థినులకు భిన్నంగా ఎంజైమ్ టెక్నాలజీని ఎంచుకుంది. తాను సాధించిన డిగ్రీకి తగ్గట్టుగా బీర్ల తయారు చేయడమే ఆమె లక్ష్యం. కానీ ట్రైనింగ్ నుంచే ఆమెను నిరుత్సాహపరిచింది తోటి సమాజం. మహిళలు ఎక్కడైనా బీర్ల తయారీ చేస్తారా? అది మగవాళ్ళ ప్రొఫెషన్. ఇక్కడ ఆడవాళ్ళు నెగ్గుకు రారేరంటూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. బీర్లు తయారు చేయడంలో విఫలమైన అదే ఎంజైములతో కొత్త వ్యాపారం ప్రారంభించి ఈరోజు సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలిచారు. ఈరోజు మనం కిరణ్ మజుందర్ షా గారి కథను తెలుసుకున్నాము. ఆమె జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, సాధించిన విజయాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. కిరణ్ చూపిన నాయకత్వం, ధైర్యం మరియు పట్టుదల మనకు ఒక మార్గదర్శకం. మనం కూడా కిరణ్ గారిలా మన జీవితంలో సవాళ్లను ఎదుర్కొని విజయాలను సాధించాలి. మీ అందరికీ ధన్యవాదాలు. మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆటోబయోగ్రఫీ మరియు ఆత్మకథల కోసం మీ అభిప్రాయాలను, సలహాలను కామెంట్స్లో తెలియచేయండి.